దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి వాక్యం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి వాక్యం చదువుకుందాం. అబీమెలెకునకు తర్వాత ఇస్సాకారు గోత్రికులైన దోదో మనములను పువ్వా కుమారునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రాయిముల మన్యమందలి షామీర్లో నివసించినవాడు. అతడు 23 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి ఉండి చనిపోయి షామీర్లో పాతిపెట్టబడిన. అతని తర్వాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులు ఉండిరి. వారు 30 గాడిద పిల్లలను ఎక్కి తిరుగువారు. 30 ఊర్లు వారు కొనెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామాలని పేరు అని అవి గిలాదు దేశంలో ఉన్నవి. యాయీరు చనిపోయి కామనులో పాతిపెట్టబడిన. ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలై వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలు అస్తారోతులు అను సిరియన్ల దేవతలను, సీదోనీయుల దేవతలను, మోయాబీ దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిష్తీయుల దేవతలను పూజిస్తూ వచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద ఉండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికి వారిని అప్పగించెను కనుక వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలును అనగా యొర్దాను ఆవలనున్న గిలాదు వందలి అమోరీల దేశములో కాపురమున్న ఇశ్రాయేలును 18 సంవత్సరములు చితగొట్టి అణిసివేసిరి. మరియు అమ్మోనీయుల యూదా దేశస్థులతోనూ బెన్యామీనులతోనూ ఎఫ్రాయిములతోనూ యుద్ధము చేయుటకు యొర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలుకు మిక్కిలి శ్రమ కలిగెను. అప్పుడు ఇశ్రాయేలు, మేము నీ సన్నిధిని పాపం చేసి ఉన్నాం, మా దేవుని విడిచి బయలు పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా, యెహోవా ఐగుప్తు దేశంలో నుండి, అమోరీయుల వశములో నుండి, అమ్మోనీయుల వశములో నుండి, ఫిలిష్తీయుల వశములో నుండి మాత్రము కాక సీదోనీయుల, అమాలేకీయుల, మాయోనీయులను మిమ్మల్ని బాధపరిచినప్పుడు వారి వశములో నుండి నేను మిమ్మల్ని రక్షించితిని కదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి కనుక నేను ఇకను మిమ్మల్ని రక్షించను. పోయి మీరు కోరుకునే దేవతలకు మొరపెట్టుకునడి. మీ శ్రమకాలమున అవి మిమ్మల్ని రక్షించుడమని ఇశ్రాయేలుతో సెలవిచ్చును. అప్పుడు ఇశ్రాయేలు, మేము పాపం చేసి ఉన్నాం, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము, దయచేసి నేడు మమ్మల్ని రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలుకు కలిగిన దురవస్థను చూసి సహించలేకపోయెను. ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, ఘనుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మధ్యాహ్న వేళ తండ్రి, పునరుత్థాన దినమందు నాయన ఇటు రీతిగా మరొకసారి నీ సన్నిధికి మమ్మల్ని క్షేమంగా తీసుకొని వచ్చి నీ సన్నిధిలో ఈ విధంగా సజీవులుగా ఉంచి నేను స్తుతించి ఘనపరిచి మహింపరచడానికి మీరు ఇచ్చిన ఈ మంచితనాలకి వెలలేని స్తుతులు, స్తోత్రాలు. ఎక్కడ 2-3 కూడుకొని నా నామంలో ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానని చెప్పింది దేవుడు. ఈ మధ్యాహ్న వేళ మాలో నువ్వు మాతో ఉన్నా నమ్ముస్తున్నా తండ్రి. ఇదిగో నాయన, చదవబడిన వాక్యానికి మీ ఆశీస్సులు జోడించండి. మీరే సూటిగా మాతో మాట్లాడి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, చదవబడిన వాక్యానికి మీ ఆశీస్సులు సమకూర్చమని మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు చెప్పాలి కదా, 2 హస్తాలు ఎత్తి
హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చదవబడిన వాక్యాన్ని నుంచి ఒక అంశాన్ని మనం తెలుసుకుందాం. అది ఏంటంటే ఆత్మీయ ఎదుగుదలకు అడ్డు వచ్చువాడిని తొలగించుట. ఆత్మీయ ఎదుగుదలకు అడ్డు వచ్చువాడిని తొలగించుట. ఆత్మీయంగా మనము ఎదిగేటప్పుడు ఏదైతే ఆత్మీయంగా మనల్ని ఎదగకుండా చేస్తాయో, ఏవైతే అడ్డు వస్తాయో వాటిని మనం తొలగించుకోవాలి. ఆత్మీయంగా మనకి ఏదైతే ఎదిగేటప్పుడు ఏవైతే అడ్డుపడి మనను ఎదగనేయకుండా ఆత్మ సంబంధంగా అడ్డుపడుతుంటాయో వాటిని మనం తొలగించుకున్నప్పుడే మనం ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, మనం చదివాం. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశం నుంచి వారిని వాగ్దాన దేశానికి తీసుకొని వచ్చి ఒక వాగ్దాన దేశంలో వారిని ప్రవేశపెట్టి వారిని అక్కడ ఉంచాడు. వారిని అనుక్షణము దేవుడు వాళ్ళకి సహాయం చేస్తూనే ఉన్నాడు. వారికి న్యాయాధిపతులు ఇచ్చాడు. న్యాయాధిపతులు ఇచ్చి వారిని పరిపాలన చేస్తూ, వారిని కాపాడుతూ, వారిని పోషిస్తూ దేవుడు వారిని అభివృద్ధి పరుస్తున్నప్పుడు వారు ఏం చేశారంటే నిజమైన దేవుణ్ణి విడిచి అన్యుల యొక్క దేవతలను దేవుళ్ళని పూజించడం ప్రారంభించారు. ఎప్పుడైతే అన్యుల యొక్క దేవతలను దేవుళ్ళను వాళ్ళు పూజిస్తున్నారో దేవుడు కోపగించి వారిని శత్రువులకు అప్పగించాడు. చూడండి, వారికే కాదు ఎవరికైనా సరే దేవుణ్ణి విడిచిపెట్టి కనుక మనం వేరే వాటిని ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని శ్రమలకు గురి చేస్తాడు. ఆత్మీయ ఎదుగుదల మనం ఎదిగేటప్పుడు, ఆత్మీయంగా ఎదిగేటప్పుడు ఏవైతే అడ్డుకు వస్తాయో వాటిని తొలగించుకున్నప్పుడే మనం దీవెనకరంగా ఉంటాం, మనం ఆశీర్వదించబడతాం. దేవుని యొక్క కోపం మన మీదకు వస్తే మనము ఖచ్చితంగా శ్రమల పాలవుతాం. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వాగ్దాన దేశంలో స్థిరపరిచి వారిని నడిపిస్తూ, పోషిస్తూ, కాపాడుతున్నప్పుడు, వారికి న్యాయాధిపతులను ఇచ్చినప్పుడు, వారు ఆ న్యాయాధిపతుల ద్వారా పరిపాలన చేయబడుతున్నప్పుడు వారు నిజమైన దేవుని విడిచిపెట్టి అన్యుల యొక్క దేవతలను వారు ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు వారిని శ్రమలకి గురి చేశాడు. వారికే కాదు, ఈరోజు ఎవరైనా అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 18 సంవత్సరాలు వాళ్ళు చితగొట్టడం అణిచివేశారు. శత్రువులకు అప్పచెప్పాడు. శత్రువులకు అప్పచెప్పినప్పుడు వాళ్ళు అణిచివేశారు. మనలో కూడా దేవుని విడిచిపెట్టినప్పుడు, ఆయన వాక్యాన్ని విడిచిపెట్టినప్పుడు, ఆయన మార్గాన్ని విడిచిపెట్టినప్పుడు, ఆయన సన్నిధికి దూరం అయినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో కూడా అదే కార్యం జరుగుద్ది. ఎందుకు మనము శ్రమ పాలవుతున్నాం, ఎందుకు అణిచివేయబడుతున్నాం, ఎందుకు మనము బలహీనులైపోతున్నాం, ఎందుకు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం అని అంటే ఖచ్చితంగా మనము దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క మార్గంలో, దేవుడు మనల్ని ఆశీర్వదించే వాటిలో ఆత్మీయంగా మనకు ఎదిగే సమయంలో అడ్డుగా వచ్చే వాటిని తొలగించుకోలేకపోతున్నాం. ఆత్మీయంగా ఎదుగుతున్న సమయంలో అడ్డు వచ్చే వాటిని తొలగించుకోవాలి. కానీ మనము ఎందుకు శ్రమల పాలవుతున్నాం, ఎందుకు క్షీణించిపోతున్నాం, ఎందుకు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం అంటే దేవుని యొక్క మార్గం విడిచిపెట్టి దేవునికి అసహాయమైనటువంటి, దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో మనం వెళ్ళిపోతున్నాం.
అందుకోసం దేవుడు కోపించి దేవుడు మనల్ని శిక్షకు పాత్రలు చేస్తున్నాడు. శత్రువులకు అప్పగించాడు ఇశ్రాయేలు ప్రజల్ని. వారి ముందు ఎవరు కూడా నిలబడలేకపోయారు. ఒకప్పుడు దేవునికి లోబడినంత కాలము, దేవుడి చిత్తాన్ని చేసినంత కాలము, దేవుని వాక్యానుసారంగా జీవించినంత కాలం, వారి మార్గంలో నడిచినంత కాలము వారు అభివృద్ధి పొందారు, వారు దీవించబడ్డారు. వారి ముందు ఎవరు కూడా నిలబడలేకపోయారు. కానీ ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టారో దేవుడు అదే అంటున్నాడు. ఆయన చూడండి, అయితే మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలను పూజించిద్దరు కనుక నేను ఇక్కడ మిమ్మల్ని రక్షింపును. పోయి మీరు కోరుకునే దేవతలకు మొరపెట్టుకునండి. మీ శ్రమకాలమున అవి మిమ్మల్ని రక్షించునేమో అని ఇశ్రాయేలుతో సెలవిచ్చాను. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలను పూజించి కనుక ఇక నేను మిమ్మల్ని రక్షింపను. మీరు నన్ను విసర్జించారు, నన్ను త్రోసివేశారు, మీరు అన్ని దేవతలను పూజిస్తున్నారు. ఒకవేళ అవి మిమ్మల్ని రక్షిస్తాయేమో వాటిని అనుసరించండి, వాటిని ఆరాధన చేయండి, మీరు వాటిని పూజించండి. నేను మిమ్మల్ని ఇక రక్షింపను. మీరు కోరుకున్న దేవతలకు మొరపెట్టుకునండి. మీ శ్రమకాలంలో మిమ్మల్ని రక్షించునేమో అని ఇశ్రాయేలుతో సెలవిస్తున్నాడు. మీ శ్రమకాలంలో అవి రక్షిస్తాయేమో, మీరు వెళ్ళి వాటిని ఆరాధన చేయండి, వాటికి మొరపెట్టుకోండి, వాటిని ప్రార్థించండి అని దేవుడు వారితో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇశ్రాయేలు ఏమన్నారు? మేము పాపం చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము. మేము క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం, మేము శ్రమల్లో ఉన్నాం, దయచేసి మమ్మల్ని రక్షింపము. దేవునికి స్తోత్రం. మేము మీ నెల పాపం చేశాం, మమ్మల్ని రక్షించు. తప్పు చేశాం, మీకు వ్యతిరేకంగా చేశాం. ప్రభువా, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము. దయచేసి నేడు మమ్మల్ని రక్షింపుము. తమ మధ్య నుండి అన్ని దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలుకు కలిగిన దురవస్థను చూసి సహించలేకపోయాను. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే వాళ్ళు తప్పొప్పుకున్నారో, ఎప్పుడైతే వాళ్ళు క్షమాపణ కోరారో, ఎప్పుడైతే వారు దేవుని మార్గంలో అడ్డుగా వచ్చిన వాటిని తొలగించుకున్నారో, అన్య దేవతలను తీసివేశారో, ఇప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చింది అక్కడికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగనే మనం కూడా ఎందుకు అభివృద్ధి పొందలేకపోతున్నాం, ఎందుకు మనం ఈ విధంగా దేవునికి దూరమై శిక్ష అనుభవిస్తున్నాం, ఎందుకు మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం, ఎందుకు దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తున్నాం, అసలు ఏంటి అని కనుక ఒకసారి ఆలోచిస్తే, ఏదైతే మనము దేవునికి కోపం తెచ్చే కార్యాలు చేశామో, ఏదైతే దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తున్నామో, ఏదైతే దేవుడు సహించలేనటువంటి కార్యాలు మనలో ఉన్నాయో వాటిని కనుక తొలగించుకున్నప్పుడు దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, యెహోవాకు వారు తమ మధ్య నుండి అన్ని దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ, అది ఎప్పుడైతే వారి మధ్యలో ఉండే అన్ని దేవతలను తొలగించుకున్నారో దేవుని యొక్క ఆత్మ మనం చూసి ఇంకా సహించలేకపోయింది. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా అంతే, మనం కూడా అంతే. మన మధ్యలో మనం ఏదైతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తాం వినాలి, వాటిని కనుక తొలగించుకుంటే, వాటిని తీసివేస్తే ఖచ్చితంగా దేవుడు ఆత్మ మనలో కదలాడుద్ది. దేవుడు మళ్ళీ రంగం మీదకి వస్తాడు. ఆయన దేవుడు మళ్ళీ మన కార్యాలు చేస్తాడు. ఆయన మళ్ళీ మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మళ్ళీ మనల్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనతో నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనలో మళ్ళీ కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు వాటిని తొలగించుకుంటావో, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే తమ మధ్యలో ఉన్న అన్ని దేవతలను తొలగించుకున్నారో, ఇప్పుడు వాళ్ళ దురవస్థను దేవుడు చూశాడు, మళ్ళీ వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం.
అలాగనే ఎప్పుడైతే మనం కూడా దేవునికి అసహ్యమైన కార్యాలని, దేవునికి వ్యతిరేకమైన కార్యాలని, దేవునికి సహించడానికి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసివేసుకున్నప్పుడు, తొలగించినప్పుడు, ఎప్పుడైతే మనం నెట్టివేస్తామో అప్పుడు దేవుని యొక్క ఆత్మ మనకు వచ్చింది. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పాలి గట్టిగా హల్లెలూయా. గమనించండి, ఎందుకు శ్రమ వస్తుంది, ఎందుకు ఎక్కడ తప్పిదం జరుగుతుంది, ఎందుకు మనం శిక్ష అనుభవిస్తున్నాం, ఎందుకు మనం ఈ శోధనకు గురవుతున్నాం, ఎందుకు మనం ఈ కార్యాలు మన పట్ల ఇవన్నీ జరుగుతున్నాయి అని కనుక ఒకసారి వాళ్ళ ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఆలోచించి వారి మధ్యలో ఉన్నటువంటి దేవునికి అసహ్యమైనటువంటి, దేవునికి సహింపరాని కార్యాలను వాళ్ళు తీసివేసుకున్నారో మనం కూడా ఆ విధంగా చేసినప్పుడు దేవునికి స్తోత్రం. మనం కూడా ఒకసారి ఆలోచించాలి, మనకెందుకు ఇలా జరుగుతుంది, మనకెందుకు ఇలా కార్యాలు జరుగుతున్నాయి, ఎందుకు ఎక్కడన్నా మన దేవునికి వ్యతిరేకమైన కార్యం మనలోనే ఉందా, దేవునికి అసహ్యమైన కార్యాలు మనం ఏమైనా చేస్తున్నామా, దేవునికి ఇష్టమైన కార్యాలు ఏమైనా చేస్తున్నామా, దేవుడు సహించలేనటువంటి కార్యాలు మన మధ్యలో ఉన్నాయా అని కనుక ఒకసారి ఆలోచించి వాటిని మన మధ్యలో తీసివేస్తే ఖచ్చితంగా దేవుని ఆత్మ కదలాడుద్ది, దేవుని ఆత్మ దిగి వస్తుంది, మరలా ఆయన మనల్ని కాపాడుతాడు, మరలా ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మరలా ఆయన మనల్ని మన ఆశీర్వదిస్తాడు. ఆయన దేవునామన మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారి మధ్యలోకి ఆయన దిగి వచ్చాడు, తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలుకు కలిగిన దురవస్థను చూసి సహింపలేకపోయాను. వారు పడుతున్న కష్టాలను చూశాడు, వారి దురవస్థను చూశాడు. ఆయన ఎన్నుకున్న ప్రజల వాళ్ళు, ఈరోజు మనం ఆయన ఎన్నుకున్న ప్రజలు, మనం ఆయన కుమార్తెలము. అందరూ చెప్పాలి రెండు చేతులైతే గట్టిగా చెప్పు హల్లెలూయా. మనం ఎవరు? ఆయన కుమార్తెలము. ఈ విధంగా బాధపడుతుంటూ చూస్తూ ఉండే దేవుడు కాదు ఆయన, శ్రమలు పడుతుంటూ చూస్తూ ఉండే దేవుడు కాదు ఆయన, క్షీణించిపోతుంటూ చూస్తున్న దేవుడు కాదు ఆయన, శత్రువులు మన మీదకి వచ్చి దాడి చేస్తుంటే చూస్తున్న దేవుడు కాదు ఆయన, కష్టాల్లో చిక్కుపోయినప్పుడు చూస్తున్న దేవుడు కాదు ఆయన, ఆర్థికంగా చితికిపోయినప్పుడు చూస్తూ ఉండే దేవుడు కాదు ఆయన, కృంగిపోయినప్పుడు చూస్తూ ఉండే దేవుడు కాదు ఆయన. ఆయన ఆత్మ మన మధ్యలోకి రావాలంటే మన మధ్యలో ఉన్న ఆయనకు అసహ్యమైన కార్యాలు తొలగించుకున్నప్పుడు అప్పుడు వస్తాడు ఆయన. వాళ్ళ దురవస్థను చూశాడు ఆయన. ఇంత కష్టపడుతున్నారా, ఇంత శ్రమ పడుతున్నారా, ఇంత ఈ విధంగా శత్రువుల మధ్యలో వాళ్ళు చిక్కిపోయి అల్లడిపోతున్నారా అని దిగి వచ్చాడు ఆయన, వాళ్ళని రక్షించాడు. అందరూ చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మన మధ్యలోకి రావాలన్నా కానీ ఆయన మన మధ్యలో దిగి రావాలంటే మనకు ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు ఏమైనా ఉండే తీసివేసాయి. అర్థమైందా? మన ఎదుగుదలకు అడ్డుపడేటువంటి కార్యాలు ఏమైనా ఉన్నాయా చూడు. మన ఎదుగుదలకు అడ్డుపడే కార్యాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు మనము ఎదగలేకపోతున్నాం, ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం, ఎందుకు దీవనకరంగా ఒక్కసారి చూడండి. మన జీవితంలో సరైన ప్రార్థన లేదా, సరిగ్గా మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదవలేకపోతున్నామా, వర్తమానం చదవలేకపోతున్నామా, సరిగా ప్రార్థించలేకపోతున్నామా, ఎక్కడ ఏంటి దేవుడు సహించలేనటువంటి కార్యాలు మనం ఏమైనా చేస్తున్నామా? ఇశ్రాయేలు ప్రజల్ని ఎందుకు దేవుడు విడిచిపెట్టాడు? ఎందుకంటే వారు దేవుని విడిచిపెట్టి, యెహోవా దేవుని విడిచిపెట్టి అన్ని దేవతలు పూజ చేస్తున్నారు, అన్ని దేవతలు ఆరాధన చేస్తున్నారు. అందుకోసం అన్నాడు ఆయన, అయితే మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలు పూజించుతారు కనుక నేను ఇక్కడ మిమ్మల్ని రక్షింపను. మీరే ఎవరినైతే నమ్మారో వాళ్ళకే మొరపెట్టుకోండి, మీరు వాళ్ళకే ప్రార్థన చేయండి. మీ శ్రమకాలంలో అవి మిమ్మల్ని రక్షించినేమో అని ఇశ్రాయేలు ప్రజలు, అవి మీకు శ్రమలు వచ్చినాయి కదా, కష్టాలు వస్తున్నాయి కదా, అవి రక్షించలో చూడండి, వాటికే మీరు మొరపెట్టండి. ఎవరి వల్ల కాదు, ఒకే ఒక్క ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనల్ని రక్షించే దేవుడు ఆయన, మనల్ని విమోచించే దేవుడు ఆయన, మనకు విడుదలిచ్చే దేవుడు ఆయన, మనల్ని సంతోషపరిచే దేవుడు ఆయన, మనల్ని ఆశీర్వదించే దేవుడు ఆయన, నిన్ను నన్ను చివరి వరకు నడిపించే దేవుడు ఆయన. అన్ని అవస్థల్లో నుంచి, అన్ని సమస్త కార్యాల నుంచి, శత్రువుల నుంచి,
వ్యాధుల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి, శోధల నుంచి, అన్నిటి నుంచి విడిపించే శక్తి గల దేవుడు ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయననే మనం సేవించాలి, ఆయననే మనం ఆరాధించాలి, ఆయననే మనము నిత్యముగా మనం స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకే మహిమ రావాలి, ఆయన్నే మనం పూజించాలి, ఆయన ఆరాధించాలి. ఎదిగేటప్పుడు మధ్యలో నిన్ను ఎదగనీయకుండా ఆటంకపరిచే ఏమైనా ఉన్నాయా? ఎదుగుదల నువ్వు ఎదగలేకపోవడం కారణం ఏంటి? నువ్వు ఆశీర్వదించబడలేకపోవడం కారణం ఏంటి? ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి మనల్ని ఆయన తీసుకొచ్చాడు భూమి మీదకి, మనల్ని ఈ విధంగా నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు, మన క్షేమం దయచేసి దేవుడు ఆయన అన్ని సమయాల్లో మనకు అండగా ఉండి నడిపిస్తున్న దేవుడు ఆయన. అయితే మనం ఎందుకు ఎదగలేకపోయినాం? ఎందుకు మనము ఆశీర్వదించబడలేకపోయినాం? ఎందుకు మనము ఆయన్ని కోల్పోయాం? ఏదో సంథింగ్ రాంగ్ ఉంది, ఏదో జరుగుతుంది మన మధ్యలో. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నాడు, మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలను ఆరాధన చేస్తున్నారు, వాటికే మీరు మొరపెట్టండి, అవే మిమ్మల్ని కాపాడుతాయి. నన్ను విసర్జించారు కదా, నాకు దూరం అయిపోయారు కదా అన్నప్పుడు వారి తప్పిదాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. ఎందుకు మనం ఈ శ్రమలోకి వచ్చాం? ఎందుకు శత్రువుల మధ్యలో మనం సిక్కి ఉన్నాం? ఎందుకు శత్రువులు మనం అణగదొక్కుతున్నారు? ఎందుకు శత్రువులు మనల్ని పరిపాలన చేస్తున్నారు అని వాళ్ళకి అర్థమయ్యి వారు తప్పిదాలను దేవుడి దగ్గర ఒప్పుకున్నారు. హల్లెలూయా. అర్థమైందా? మేము పాపం చేసి ఉన్నాం, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము. చూడండి, వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అయ్యా, మేము పాపం చేసి ఉన్నాం, నీ ఎడల మేము పాపం చేసి ఉన్నాం, మీకు వ్యతిరేకంగా జీవించాం, మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని విడిచిపెట్టి అన్ని దేవతలను ఆరాధన చేశాం. నీకు ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చెయ్యి, ఏది నీకు అనుకూలం చెయ్యి, దయచేసి మమ్మల్ని మాత్రం రక్షించము. దేవునికి స్తోత్రం. రక్షించే శక్తి, విడుదల ఇచ్చే శక్తి ఒక్క దేవుడికి మాత్రమే ఉంది. హల్లెలూయా. దేని నుండి అయినా విడిపించే శక్తి ఆయనకు ఉంది. ఏదైనా చేయగలిగిన దేవుడు ఆయనకు ఒక్కడికే ఉంది. ఇప్పుడు అంటున్నారు, దయచేసి మమ్మల్ని రక్షించు దేవుడు, నువ్వు ఒక్కడవే. కనుక సంగమా, ఈరోజు మన ఎదుగుదలకు అడ్డుపడే వాటిని మన మధ్యలోంచి తీసివేసుకోవాలి. మనం ఎదుగుతున్నప్పుడు ఏదైతే ఎదగనేయకుండా అడ్డుపడుతున్నాయో, మనం ఎందుకు అభివృద్ధి పొందలేకపోతున్నాం, ఎందుకు దేవుళ్ళు ఆశీర్వదించబడలేకపోతున్నాం, ఎందుకు మనం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం, ఏమి అడ్డుపడుతున్నాయి, ఏవైతే అడ్డుపడుతున్నాయి వాటిని మన మధ్యలోంచి తొలగించుకోవాలి, తీసివేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు వారు గుర్తెరిగారు, వారు తెలుసుకున్నారు, ఇదిగో మనం దేవుణ్ణి విడిచిపెట్టాం, జీవముగల దేవుని విడిచిపెట్టాం, మనం రక్షించే దేవుని విడిచిపెట్టాం, మనల్ని ఇక్కడికి తీసుకొచ్చిన దేవుని విడిచిపెట్టాం, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం, అన్ని దేవతలను ఆరాధన చేస్తున్నాం. అందుకోసమే మనకి ఈ శిక్ష, అందుకోసం మనకి శ్రమలు, అందుకోసమే ఈ కష్టాలు, అందుకోసం శత్రువు మనల్ని పరిపాలన చేస్తున్నారు, అందుకోసమే మనల్ని వాళ్ళు అణగదొక్కుతున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఎంతో అభివృద్ధి పొందాం, ఒకప్పుడు ఎంతో ఆశీర్వదించబడ్డాం, మన ముందు ఎవరు కూడా నిలబడలేకపోయారు, ఏ శత్రువులను జయించలేకపోయారు, ఏది కూడా మనం తాకలేకపోయింది. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయాం? ఎందుకు ఎదగలేకపోయినాం? ఎదుగుదల లేకుండా చేసే కార్యాలేంటి అని వారు పరిశీలన చేసుకోగా వాళ్ళకి అర్థమైపోయి అప్పుడు దేవుని మొరపెట్టారు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చారు, వాళ్ళు దేవుని వేడుకున్నారు, వాళ్ళు దేవుని ప్రతిమలాడుకున్నారు,
దేవుని ప్రార్థించారు, వాళ్ళు విజ్ఞాపన చేశారు, పాపాన్ని ఒప్పుకున్నారు. నువ్వు అక్కడ మాత్రమే మమ్మల్ని రక్షించే దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వారు క్షమాపణ కోరారో, పాపాన్ని ఒప్పుకున్నారో, ఇప్పుడు వాళ్ళే ఆ విధంగా పశ్చాత్తాపడ్డప్పుడు వారి దురవస్థను దేవుని ఆత్మ చూడలేకపోయింది, సహించలేకపోయింది. వారి కష్టాలను చూడలేకపోయాడు దేవుడు, వాళ్ళ శ్రమను చూడలేకపోయాడు దేవుడు. ఇప్పుడు దేవుడు దిగివచ్చి ఆ శత్రువుల నుంచి వారిని విడిపించి వారిని కాపాడాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చూడండి, ఈరోజు కూడా మనం కూడా అంతే. మన ఎదుగుదలకు ఏదైతే అడ్డుపడుతున్నాయో వాటిని మన మధ్యలోంచి తీసివేసినప్పుడు దేవుని ఆత్మ దిగి వస్తాయి, దిగి వచ్చి మనల్ని నడిపిస్తుంది. మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన, మనల్ని నడిపిస్తాడు ఆయన, మనల్ని కాపాడుతాడు ఆయన, మనల్ని పోషిస్తాడు ఆయన, మనల్ని అభివృద్ధిపరుస్తాడు ఆయన. ఇక ఎవరు కూడా మనల్ని తాకలేరు. కానీ మన ఎదుగుదలకు అడ్డుపడే వాటిని జాగ్రత్త. మన ఎదుగుదలకు ఏదైతే అడ్డుపడుతున్నాయో వాటిని తీసేసుకోవాలి. ఏదో తెలుసు మన హృదయానికి, మన జీవితంలో, మన కుటుంబాల్లో మనం ఏది అడ్డుపడుతున్నాయి ఒకసారి పరిశీలన చేయండి. దేవుడు ఎందుకు రాలేకపోతున్నాడు మా మధ్యలోకి? ఎందుకు దేవుడు కార్యం చేయలేకపోతున్నాడు? దేవుని కార్యాలు ఎందుకు చూడలేకపోతున్నాం? దేవుని ఎందుకు మనము పొందుకోలేకపోతున్నాం? ఆశీర్వాదాలు ఎందుకు ఆగిపోయినాయి? ఎందుకు ఉద్యమం ఆగిపోయింది? ఏదో అడ్డుపడుతున్నాయి. తెలుసు మనకి. ఇశ్రాయేలుకి తెలిసిందా లేదా? ఇశ్రాయేలు అర్థం చేసుకున్నారా లేదా? దేవుడి దగ్గరికి వెళ్ళారా లేదా? మొరపెట్టారా లేదా? దేవుడు ఏమంటున్నాడు? నన్ను విడిచిపెట్టి మీరు అన్ని దేవతలను ఆరాధన చేశారు. అవి కాపాడితే వాటిని పూజించండి, అవి రచిస్తే వాటిని పోయి వారికి మొక్కండి, అవి మిమ్మల్ని కాపాడుతాయేమో. ఈరోజు కూడా అంతే. ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా మనల్ని కాపాడలేడు, ఏ వ్యక్తిని ఆశ్రయించిన మనల్ని ఆదరించలేడు, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా మన మొర ఆలకించలేడు, ఏ వ్యక్తి కూడా మనం విడిపించలేడు, ఏ వ్యక్తి కూడా మనల్ని రక్షించలేడు. ఒకే ఒక ఆయనలో ఆయన సృష్టికర్త, ఆయనే దేవుడైనాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. నీకు నాకు మనందరికీ సరిపోయిన ఆయన దేవుడు ఆయన, మనకు సరిపోయిన దేవుడు ఆయన, మనకు సారిన దేవుడు ఆయన. ఆయన ఉన్నాడు. ఇంకా ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళా నిన్ను ఆదరించలేడు సార్, ఏ వ్యక్తిని మొరలు ఆలకించలేడు, ఏ వ్యక్తి నిన్ను ఓదార్చలేడు, ఏ వ్యక్తి నీకు విడుదల ఇవ్వలేడు, ఏ వ్యక్తి నిన్ను పోషించలేడు, ఏ వ్యక్తి నిన్ను సంరక్షించలేడు. దేవుడు మాత్రమే చేయగలడు, దేవుడు మాత్రమే రక్షించేది, దేవుడు మాత్రమే నిన్ను సంరక్షించేది, సమస్త విషయాల్లో సహాయం చేసేది ఆయనే, అన్ని విషయాల్లో కాపాడేది ఆయనే. ఏదో ఉందో చూసుకో, మనం చూసుకోవాలి. నీ ఎదుగుదలకు అడ్డు వచ్చే వాటిని తొలగించుకున్నాము. నీ ఎదుగుదలకు అడ్డు వచ్చే వాటిని తొలగించుకోము. నీ ప్రార్థన జీవితం తక్కువైందాము. ఒకవేళ చూసుకో, ఏది అడ్డు వచ్చిందో నీ ప్రార్థన జీవితానికి, ఏది అడ్డు వచ్చిందో చూసుకో. తగినంత సమయం ప్రార్థనకి ఇవ్వలేకపోతున్నావు. ఏదో అడ్డు వచ్చింది, ఏదో అడ్డు వచ్చింది. నీ పని భారాలు ఎక్కువైనాయా? విస్తారమైన పనుల్లో ఉన్నావా? ప్రార్థనకి దూరమయ్యా? ప్రార్థనకు సమయం ఇవ్వలేకపోతున్నావా? లోక సంబంధమైన కార్యాల్లో తలమునకలైపోయా? గుర్తుపెట్టుకోవాలి. లోక సంబంధమైన కార్యాల్లో మునిగిపోయావా? నీ ఎదుగుదలకు, ప్రార్థన ఎదుగుదలకు అడ్డు వచ్చే కార్యాలను ఏమన్నా చూసుకో. ఇవ్వవలసిన సమయాన్ని ప్రార్థనకి ఇవ్వకుండా ఎక్కువగా లోక సంబంధమైన కార్యాలకు ఇస్తున్నావా? దేవుని యొక్క గ్రంథాలు చదవకుండా, పరిశుద్ధ గ్రంథాలు చదవకుండా ఇంకా దేనికన్నా సమయం ఇస్తున్నావా? లేదా వర్తమానం చదవకుండా ఇంకా దేవునికి ఏదైనా సమయం ఇవ్వకుండా లోక కార్యాలకు ఏమైనా సమయం ఇస్తున్నావా? ఎందుకు ఎదగలేకపోతున్నావు? నీ ఎదుగుదలకు అడ్డు వచ్చే ఏమైనా ఉన్నాయా నీ జీవితంలో? ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. పరిశీలన చేసుకున్నప్పుడు నీకు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్తాం గట్టిగా, రెండో స్థాయి చెప్పు గట్టిగా.
హల్లెలూయా. నీ ఎదుగుదలకు అడ్డు వచ్చే వాటిని తొలగించు. అది ఎంత విలువైందో సరే లోకములో, నీకెంత శ్రేష్టమైనది కావచ్చు లోకములో, అది నీకెంత ఇంపైంది కావచ్చు, ఎంత మేలుకరంగా ఉండొచ్చు లోకంలో, అది వాక్యానికి భిన్నమైతే, అది దేవునికి భిన్నమైతే, నీ ఎదుగుదలకు అది వ్యతిరేకంగా ఉంటే దాన్ని అడ్డు తొలగించుకో. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వు, వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వు, ప్రార్థనకు ప్రథమ స్థానం ఇవ్వు, దేవుని సన్నిధికి ప్రథమ స్థానం ఇవ్వు. నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వు. దాన్ని అడ్డు తొలగించుకో. ఎక్కడ ఎదగలేకపోతున్నావు, ఏది అడ్డు వస్తుంది, ఒక్కసారి అడ్డు తొలగించుకో. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే అడ్డు తొలగించుకున్నారో, వీటి ద్వారానే మన దేవుడు దూరం అయిపోయాడు. దీని ద్వారా దేవునికి దూరం అయిపోయాం. జీవం గల దేవుని విడిచిపెట్టి అన్ని దేవతలు పూజ చేశాం. అందుకోసం మీకు శ్రమలు, అందుకోసమే మనకి కష్టాలు, అందుకోసం మనకి ఈ వ్యాధులు, ఈ బాధలు. ఒక్కసారి ఆలోచించు. మన జీవితంలో వారు ఏ విధంగా అయితే దేవునికి వారికి మధ్యలో అడ్డుకున్నాయో వాటి తొలగించుకున్నారు. వీటి వల్లే ఎప్పుడైతే వారిని తొలగించుకున్నారో ఇప్పుడు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. వారు పాపాన్ని ఒప్పుకున్నారు. అయ్యా ఒక్కసారి మమ్మల్ని రక్షించు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి రక్షించు, ఒక్కసారి మమ్మల్ని కాపాడు. మనం కూడా అంతే. నీ ఎదుగుదలకు ఏది అడ్డు వస్తుందో అటు తీసివేసి తొలగించుకొని మరలా ప్రభు సన్నిధికి రా, ప్రభు దగ్గరకు రా, ప్రభుకు సమర్పించుకో, పాపాన్ని ఒప్పుకో, దేవుని దగ్గర ఒప్పుకో, మొరపెట్టు. ఎప్పుడైతే నీకు అడ్డుగా ఆ ఎదుగుదలకు అడ్డుకు వచ్చి తొలగించుకుంటావో అప్పుడు దేవుని ఆత్మ నీలోకి వస్తుంది. దేవుని ఆత్మ చూడలేదు, నీ దురవస్థను చూడలేదు. ఇశ్రాయేలు యొక్క దురవస్థను చూడలేదు. ఆయన సహించలేకపోయాడు. సహించలేకపోయాడు. దేవుడు దిగి వచ్చాడు, వాడికి విడుదల ఇచ్చాడు, శత్రువుల నుంచి కాపాడాడు, మరలా వాళ్ళని స్వేచ్ఛగా చేశాడు, స్వతంత్రంగా చేశాడు. ఈరోజు నీకు కూడా నాకు కూడా అంతే. అడ్డుగా వచ్చి నువ్వు తొలగించుకుంటే దేవుని ఆత్మ దిగి వచ్చి మనలో నివాసం చేసి మనల్ని నడిపిస్తుంది. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన మనల్ని దీవిస్తాడు. ఆయన ఏ రోగం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ శత్రువు వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆయన అన్నింటిని తొలగించి నిన్ను అండగా ఉండి కాపాడే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎదుగుదల కట్టుకు వచ్చేవని చూసుకో. ఒక్కసారి ఆలోచించు. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవాళ్ళం కదా, గంటల గంటలు. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నామో, ఏది అడ్డుగా వచ్చిందో మనకు తెలుసు. ఒకప్పుడు కంటిన్యూగా దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళము. ఎందుకు ఎరగబడుతున్నామో నీకు అర్థమైంది ఇప్పుడు. ఎందుకు రాలేకపోతున్నాం, ఎందుకు మందిరానికి హాజరు కాలేకపోతున్నాం, ఎందుకు కూటానికి హాజరు కాలేకపోతున్నాం, ఎందుకు వాక్యానికి ఎరగబడిపోయామో, ఏది అడ్డు వస్తుందో అది నీకు తెలుసు కాబట్టి దాన్ని తొలగించు. హల్లెలూయా. ఒకప్పుడు దేవుని బాగా స్తుతించేవాడివి, దేవుని కనపరిచేవాడివి, దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేవాడివి, సువార్త ప్రకటించేవాడివి కదా. ఎందుకు నిర్జీవమైపోయావు, ఎందుకు దిగజారిపోయావు, ఎందుకు వెనకబడిపోయావు, ఎందుకు ఎదుగుదలకు అడ్డుపడేవి నీకు తెలుసు. ఒకప్పుడు బాగా ఆసక్తి కలిగి ఉండేవాళ్ళు కదా, ఎందుకు నిర్జీవమైపోయావు, ఎందుకు వెనకబడిపోయావు, ఎందుకు మందిరానికి వెనకబడిపోయావు, ఎందుకు కోటాలకు వెనకబడిపోయావు, ఎందుకు సంఘంతో రాలేకపోతున్నావు. నీ ఎదుగుదలకు అడ్డుపడే ఉన్నాయి. నీ స్నేహాలు కావచ్చు, నీ లోక స్నేహాలు కావచ్చు, నీ లోక కార్యాలు కావచ్చు, నీ పనులు కావచ్చు. దేవునికి ఇష్టమైన కానిది ఏదైనా సరే దాన్ని వదిలిపెట్టు. అదే నిన్ను అడ్డుపడేది, అదే నీ అభివృద్ధికి లేకుండా చేస్తుంది, అదే నిన్ను కుట్టుపరుస్తుంది, అదే నిన్ను ఎరగనీయకుండా చేస్తుంది, అదే దేవునికి దూరం చేస్తుంది. హల్లెలూయా. జాగ్రత్త. నీ ఎదుగుదలకు అడ్డు వచ్చే వాటిని తొలగించుకోనము. అంతేనా? ఒకప్పుడు ఆసక్తి కలిగి ఉన్నాడు కదా, మరి ఎందుకు నిత్యమైపోయా? ఏదో అడ్డుపడది, అడ్డుగా ఉంది. నీ ప్రార్థన జీవితంలో ఎదగనకుండా అడ్డు వచ్చింది, నీ భక్తి జీవితంలో ఎదగనీయకుండా అడ్డుగా వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలకు అడ్డుగా వచ్చిన వాటిని
వాళ్ళు గ్రహించారు, వారు తప్పును ఒప్పుకున్నారు, దేవుని దగ్గరకు వచ్చారు, క్షమాపణ కోరారు. ప్రభువా, ఒక్కసారి మమ్మల్ని రక్షించు, ఒక్కసారి మమ్మల్ని కాపాడు, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అన్న వారి పాపాన్ని, వారు చేసే దుష్కార్యాల్ని ఎప్పుడైతే అడ్డుగా దేవుడికి వ్యతిరేకమైన కార్యాన్ని తొలగించుకున్నారో, అన్ని దేవతలను తీసివేశారో, అన్ని దేవతలను పూజించడం మానుకున్నారో, ఇప్పుడు వాళ్ళ దురావస్థను దేవుడు చూసి ఆత్మ సహించలేకపోయింది. మనం కూడా అంతే. మనకు అడ్డుకొచ్చి వాళ్ళు తొలగించుకుంటే, మనకు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనలో ఉంచి తొలగించుకుంటే దేవుని ఆత్మ సహించలేదు. మన దురావస్థను చూడలేదు, మన శ్రమను చూడలేడు ఆయన, మన బాధపడుతున్న చూడలేడు, మన కష్టపడుతున్న చూడలేదు, మనం నోరిచిగా ఏడుస్తున్న చూడలేడు ఆయన. దిగువచ్చి ఎత్తుకునే దేవుడు ఆయన, రక్షించే దేవుడు ఆయన, లేవనెత్తే దేవుడు ఆయన, ఓ మనల్ని ఆదరించే దేవుడు ఆయన. హల్లెలూయా. ఒప్పుకోవాలి, తీసివేసుకోవాలి, క్షమాపణ చెప్పుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా, నీకు వ్యతిరేకంగా చేశాను, నీకు వ్యతిరేకంగా జీవించానయ్యా, సరిగ్గా జీవించలేకపోయినానయ్యా, నా ఇష్టానుసారంగా జీవించానయ్యా, నీకు వ్యతిరేకమైన కార్యాలు చేశానయ్యా, లోకముతో స్నేహం చేశానయ్యా, లోకస్తులతో స్నేహం చేశానయ్యా, ఒక్కసారి క్షమించు నాయన, ఒక్కసారి రక్షించు నాయన, ఒక్కసారి నా మీద కృప చూపిన ఆయన అని వాటిని తొలగించుకుంటే దేవుని ఆత్మ కదిలాడుద్ది, దేవుని ఆత్మ దిగు వస్తుంది. దేవుడు చూస్తా ఊరుకోడు, నీ అవస్థను చూస్తా ఊరుకోడు, నీ బాధను చూస్తా ఊరుకోడు, నీ కన్నీరు చూస్తా ఊరుకోడు ఆయన, నీ సమస్యను చూస్తా ఊరుకోడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలను విడిపించినట్టుగా, ఇశ్రాయేలు ప్రజలను కాపాడినట్టుగా నిన్ను విడిపించాను కాపాడే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందరూ రెండు హస్తాలు చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పు. రెండు హస్తాలు అయితే నీ ఎదుగుదలకు అడ్డుపడే వాటిని తొలగించుకో. నీకు తెలుసు ఆ సంగతి, నీ హృదయానికి తెలుసు, అది నీ మనసు తెలుసు, ఏది అడ్డుపడుతుందో నీకు తెలుసు. ఒకప్పుడు ఆసక్తిగా ఉద్యమంతో దేవుని ఆరాధించేవే, ఇప్పుడు ఏదో ఆసక్తి, ఇప్పుడు ఏదో ఆసక్తి. ఆ ఉద్యమం ఏది? ఏదో అడ్డుపడదు, అడ్డుపడదు నీకు తెలుసు. తొలగించుకో. దేవునికి దూరం అయిపోయాయి కదా, దర్శనాలు కళలు చెప్పేవాడనివి కదా, చెప్పేవాడే కదా, దేవుడు నాతో మాట్లాడు, దేవుడు నాతో. ఇప్పుడు ఏది ఎవరి మీద ఆధారపడ్డా కానీ ఏం చేయలేడు, ఏ మనుషుడు రక్షించలేడు. ఒకే ఒక్క ఆయన ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. చింతించొద్దు, బాధపడద్దు, దిగులు పడద్దు. అడ్డుగా నీ ఎదుగుదలకు అడ్డుగా వచ్చేవాటిని తొలగించుకో. దేవుళ్ళలోకి ఎదగనేయకుండా, భక్తులు ఎదగనేయకుండా, వాక్యంలో ఎదగనేయకుండా ఏదైతే అడ్డుపడుతున్నాయో ఖచ్చితంగా మన హృదయానికి తెలుస్తాయి, మన మనసుకు. వాటిని తీసివేసుకో. మోకరించు, ప్రభు దగ్గర మోకరించు, ప్రభు దగ్గర క్షమాపణ కోరుకో, పాపాలు ఒప్పుకో, ప్రభువుని అడుగు. ఇశ్రాయేలు ప్రజలు ఒప్పుకున్నట్టుగా ఒప్పుకో. వారు నీ కాపాడిన దేవుడు నిన్ను కాపాడుతాడు. వారి మధ్యలోకి వచ్చిన దేవుడు నీ మధ్యలోకి వస్తాడు, నీ లోపలికి వస్తాడు ఆయన, నీ హృదయంలోకి వస్తాడు ఆయన, నిన్ను విడిపిస్తాడు ఆయన, నిన్ను కాపాడే దేవుడు ఆయన, నిన్ను రక్షించే దేవుడు ఆయన, నిన్ను ఆదరించే దేవుడు ఆయన, నిన్ను పోషించే దేవుడు ఆయన. ఎవరు రాకపోయినా వచ్చిన ఆయన వచ్చే దేవుడు ఆయన. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించే దేవుడు ఆయన. ఎవరు కాపాడినా కాపాడకపోయినా ఆయన కాపాడే దేవుడు ఆయన. ఏ మనుషుడు కాపాడతాడు చెప్పండి? ఏ మనిషి రక్షించలేడు దేవుడు చెప్పండి. అతనికే లేదు, ఇంక నిన్నేం కాపాడుతాడు? నీలాంటి మనిషే కదా అతను. ఏ సహాయం చేయగలుగుతాడు? ఏం చేయలేడు. ఏదైనా చేయాలంటే ఒక దేవుడు మాత్రమే. నీ ఎదుగుదలకు అడ్డుగా వచ్చి తొలగించు. యాకోబు జీవితంలో దేవుని కలుసుకున్న తర్వాత, దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఒకానొక సమయంలో యాకోబుకి అర్థమైపోయింది, ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ వేదనలు. ఆయనకు అర్థమైపోయింది. గుర్తుపెట్టుకో,
యాకోబు అన్నాడు, ఈ కారణం ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి? ఆదికాండం 35వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. 35:1 నుంచి. దేవుడు యాకోబుతో నువ్వు లేచి బేతేలుకి వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టవాలని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎద్దనున్న వారందరితోనూ మీ ఎద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములు మార్చుకుని మనము లేచి బేతేలును కొనిదము. నా శ్రమ దినమును నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గం నాకు తోడు ఈయన దేవునికి బలిపీఠం అక్కడ కట్టిదేనని చెప్పాను. అందరూ చెప్పగట్టి హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు తన ఇంటి వారితో తన యుద్ధన్న ఉన్న వారందరితోనూ చెలవిస్తున్నాడు, మీ యుద్ధనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకునుడి, మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలును కెళుదము. నా శ్రమ దినమును నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గం నాకు తోడైన నా దేవునికి బలిపీఠం అక్కడ కట్టేదాను. నేను శ్రమలో ఉన్నాను. ఇప్పుడు ఎందుకు ఈ శ్రమ వచ్చింది, ఎందుకు ఈ కష్టం వచ్చింది? యాకోబుకు అర్థమైపోయింది. యాకోబు గ్రహించాడు. అన్య దేవతలు మీ ఎదురున్న అన్ని దేవతలు పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొనుడి, మీ వస్త్రములు మార్చుకొనుడి. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన దేవుడు అక్కడికి వెళ్దాం, బేతేలుకి వెళ్దాం, అక్కడ దేవుని ఆరాధన చేద్దాం, అక్కడ బలి అర్పిద్దాం, బలిపీఠం కడదాం. అక్కడ నా శ్రమంలో నన్ను కాపాడే దేవుడు ఆయన, నన్ను ఆశీర్వదించిన దేవుడు ఆయన, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ కష్టాలన్న దేవుడు ఆయన, నాకు తోడుగా ఉన్న దేవుడు ఆయన. అసలు మరి ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈ శ్రమ? ఎందుకు వచ్చింది ఈ కష్టం? ఎందుకు వచ్చింది ఈ శోధన? ఎందుకు వచ్చింది? ఎందుకో తెలుసా? ఎదుగుదల కట్ట వచ్చినటువంటి ఏదో ఉంది. ఏదో తెలుసా? మీ దగ్గరున్న అన్ని దేవతలు, మీ దగ్గరున్న అన్ని దేవతలు పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకోండి, మీ వస్త్రములు మార్చుకోండి, మీ హృదయాలు మార్చుకోండి, మీ జీవితాలు మార్చుకోండి, మీ నడక మార్చుకోండి, మీ బుద్ధి మార్చుకోండి. వాళ్ళకి అర్థమైపోయింది యాకోబుకి. దేవుడు నాతో వస్తానన్న కదా, నన్ను దీవిస్తానన్న కదా, ఎక్కడికి వెళ్ళి అక్కడ ఉంటాను కదా, మరి ఎందుకు ఈ శ్రమ? ఎదుగుదలకు అడ్డు వచ్చేదేంటి? ఆయనకు అర్థమైపోయింది. ఏదో తెలుసా? మీ దగ్గర ఉన్న అన్ని దేవతలు ఇవే అడ్డుపడ్డాయి, ఇవే మనల్ని ఆటంకపరిచాయి, ఇవే మనల్ని ఇబ్బంది పెట్టాయి, ఇవే మనల్ని కష్టాలు పాలు దేవునికి దూరం అయిపోయినాయి. చేసిన ఇయే మీ ఇద్దరున్న అన్ని దేవతలను తొలగించండి, తీసేయండి. అవే అడ్డుకొచ్చింది. మనకు కూడా అర్థమైపోవాలి, మనకు కూడా తెలుస్తుంది ఎందుకు మనం వెనకబడిపోయాం, ఎందుకు ఎదగలేకుండా పోయాం, ఎందుకు ఆశీర్వదించబడలేకపోయాం, ఎందుకు దిగజారిపోతున్నాం, ఎందుకు ఉద్యోగం లేకుండా పోయింది. ఏదో ఉంది మనలో, అడ్డుగా వచ్చినవి ఉన్నాయి. నీకు దేవునికి మధ్యలో ఎదగలేకుండా చేసే కార్యాలు ఉన్నాయి. ఐదుడు యాకోబు చూశాడు, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన దేవుడు. మన శ్రమ దినాలు, మన కష్టాలు జవాబిచ్చిన దేవుడు ఆయన. ఆ రోజు జవాబిస్తే ఈ రోజు లేడా? లేచి బేతేలుకి వెళ్దాం, మిమ్మల్ని మీరు శుచిపరుచుకోండి, మీ దగ్గర ఉన్న అన్ని దేవతలు పారవేయండి. దేవునికి అసహ్యమైన కార్యాలు, దేవుడు సహింపలేని కార్యాలు మీ దగ్గర ఉన్నాయి, వాటిని తీసివేయండి.
మీ వస్త్రాలు మార్చుకోండి. దేవుని నామమున మహిమ కలుగును. మార్చుకోవాలి వస్త్రం. వస్త్రం అంటే ఇది కాదు. అర్థమైందా? హృదయం మార్చుకో, బుద్ధి మార్చుకో, నీ నడక మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, అన్ని మార్చుకోవాలి. దేవుని అలా చెప్పాలి గట్టిగా. నీ ఎదుగుదల గడ్డ వచ్చి వాటిని తొలగించుకోవాలి. నీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. మనల్ని ఎదగలేకుండా ఏమి అడ్డుపడుతున్నా మనకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు వాడు తొలగించుకున్నప్పుడు దేవుడు దిగి వచ్చాడు. యాకోబు తొలగించుకున్నప్పుడు దేవుడు దిగి వచ్చాడు. బలిపీఠ కట్టాడు. బేతేలుకి వెళ్దాం. నా శ్రమ దినములో, నా కష్టాల్లో, నా వేదనలో, నా బాధలో నాకు ఉత్తరం ఇచ్చిన దేవుడు ఆయన. లేచి మనం బేతేలుకి వెళ్దాము. ఎక్కడికి వెళ్ళాలి? బేతేలు అనగా దేవుని మందిరము. దేవుని సన్నిధి ఎక్కడ? ఎక్కడికి రావాలి? నువ్వు దేవుని సన్నిధికి రావాలి, దేవుని మందిరానికి రావాలి. అని బిడ్డ కట్టాలి. అని అనగా ప్రార్థన, దేవుని స్తోత్రం చెప్పాలి, దేవుని ఆరాధించాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. లేచి బేతేలుకి వెళ్దాం. లేచి మందిరానికి వెళ్దాం. రాసుకుందాం, ప్రార్థన చేద్దాం, శ్రమ నుంచి విడుదల పొందుదాం. ఈ సమస్య తీరిపోయేంత వరకు మందిరంలో ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. దేవుని మొరపెడదాము, విజ్ఞాపన చేద్దాం. లేచి బేతేలుకి వెళ్దాం. ఈ రోజు వాళ్ళకి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, విడిపోయినప్పుడు లేచి బేతేలుకి రా, మందిరానికి రా, దేవుని సన్నిధికి రా, మొరపెట్టు, ప్రార్థన చేయి, కన్నీరు కాల్చు, పాదాలు పట్టుకో. దేవుడు ఉత్తరం ఇచ్చేది ఎవడైనా, జవాబు ఇచ్చేది ఎవడైనా, ప్రార్థనకు జవాబు ఇచ్చేది ఎవడైనా. యాకోబు అంటున్నాడు, మనం లేచి బేతేలుకి వెళ్దాం. నా శ్రమ దినములో నాకు ఉత్తరం ఇచ్చేది ఎవడైనా. అందరూ చెప్పాలి గట్టిగా. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. ఆవిరి వంటిది నీ జీవితము, అంతగా కనబడి మాయమగును. ఆవిరి వంటిది నీ జీవితము, అంతగా కనబడి మాయమగును. శాశ్వతమైనది
వచ్చేవాడిని తొలగించుకున్నాను. ఏ అయితే నీ ఎదుగుదలకు అడ్డుగా వస్తున్నాయో వాటిని నీ జీవితం నుంచి తీసేసుకో. అర్థమైందా? జాగ్రత్త. ఒకప్పుడు నువ్వు బాగా 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 అభివృద్ధి పొందిన వ్యక్తివి, దేవుళ్ళు బాగా ఆశీర్వదించబడిన వ్యక్తివి, ప్రార్థనలో బాగా అభివృద్ధి చెందిన వ్యక్తివి, వర్తమానంలో బాగా చదివే వ్యక్తివి, ఆరాధనలో బాగా ఆరాధించే వ్యక్తివి. ఎందుకు ఎదగలేకపోతున్నావు? ఎందుకు దిగజారిపోయావు? ఎందుకు వెనకబడిపోయావు? ఎందుకు ఓడిపోతున్నావు? ఎందుకు తెలుసా? నీ ఎదుగుదలకు అడ్డుగా వచ్చే వాటిని గ్రహించు. అయ్యో, నీ ఎదుగుదలను అడ్డుపడుతున్నాయి, నేను ఎదగకుండా అడ్డుపడుతున్నాయి, అడ్డు వస్తున్నాయి, నేను నలిసివేస్తున్నాయి, దేవునికి దూరం చేస్తున్నాయి, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాయి, దేవునికి నేను చేసే కార్యాలు బట్టి కోపం తెప్పిస్తున్నాయి. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరం అయినారు, అన్ని దేవతలను ఆరాధన చేస్తున్నారు. అందుకోసం వాళ్ళకి శ్రమలు, వాళ్ళకి కష్టాలు, అందుకోసం వాళ్ళ చేతులు నలిగిపోయారు, కొట్టబడ్డారు. అయితే వాళ్ళు తెలుసుకున్న తర్వాత, క్షమాపణ కోరిన తర్వాత, పాపను ఒప్పుకున్న తర్వాత, తప్పు ఒప్పుకున్న తర్వాత, వారి మధ్యలో ఉన్న అన్ని దేవతలు తీసివేసిన తర్వాత దేవుని ఆత్మ వాళ్ళ దురవస్థను చూసి సహించలేకపోయింది. అలాగని యాకోబు ఒకప్పుడు దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. అయితే ఇప్పుడు అంటున్నాడు, ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చింది, ఎందుకు నాకు ఈ కష్టాలు వచ్చింది తెలుసా? ఇదిగో లేచి మనం బేతులోకి వెళదాం. నా కష్ట సమయమన్నా, నా శ్రమ దినమన్నా నాకు ఉత్తరం ఇచ్చింది దేవుడు అక్కడ. ఎందుకో తెలుసా? మీ దగ్గర ఉన్న అన్ని దేవతలను పారవేయండి, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, మీ వస్త్రాలను మార్చుకోండి. ఎందుకో తెలుసా? వీటి వల్లనే మనం ఎదగలేకపోయినాం, అందుకోసం దూరం అయిపోయాం, ఆశీర్వాదాలు ఆగిపోయాయి. అందుకోసం ఈ శ్రమలు, అందుకోసం ఈ కష్టాలు, అందుకోసం ఈ బాధలు. ఇవన్నీ కారణం ఏంటంటే మీ దగ్గర ఉన్న అన్ని దేవతలు అడ్డుగా ఉన్నాయి. వాటిని తీసివేయండి, వాటిని పారివేయండి. మనం లేచి బేతేలుకి వెళదాం. బేతేలు అనగా దేవుని మందిరం. సహోదరి సహోదరులా, నీవు నేను కూడా శ్రమలో ఉన్నప్పుడు ఎక్కడికి రావాలో తెలుసా? ఏ వ్యక్తి దగ్గరకు పరిగెత్తమాకు, ఏ వ్యక్తిని ఆశ్రయించమాకు, ఏ వ్యక్తిని అడగమాకు. నీ శ్రమ దినము నాకు కృంగిన సమయంలో నువ్వు లేచి దేవుని మందిరం మొరపెట్టు, విజ్ఞాపన చేయి, దేవుని గోదాడు అడుగు, దేవుని పాదాలు పట్టుకో. ఏంటి పరిస్థితి? ఎందుకు ఈ శ్రమ? ఒక్కడవే కాపాడే. నీకు ఎదుగుదల కడ్డుగా వచ్చింది, తొలగించుకో. నీ ఎదుగుదల కడ్డుగా వచ్చి వాటిని తొలగించుకో. నీ మధ్యలో నువ్వు ఆరాధన చేస్తున్నావు, దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు, వాటిని తీసివేసుకో. అప్పుడు దేవుడు వస్తాడు. అప్పుడు దేవుడు వచ్చి నిన్ను పైకి లేవనిస్తాడు. నిన్ను లేవనెత్తే దేవుడు ఆయన, నిన్ను బలపరిచే దేవుడు ఆయన, నిన్ను ఆశీర్వదించే దేవుడు ఆయన, నిన్ను స్థిరపరిచే దేవుడు ఆయన. కనుక ఆయన దగ్గరికి రా. శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శత్రువులు దాడి చేసినప్పుడు, శత్రువు నీ మీద చుట్టూ కమ్మినప్పుడు ఎక్కడికి రావాలి తెలుసా? యాకోబు అన్నాడు, మనం లేచి బేతేలుకి వెళదాం. నా శ్రమ దినమున ఉత్తరం ఇచ్చిన దేవుడు అక్కడ. ఈ రోజు కూడా నీ శ్రమ దినమున ఉత్తరం ఇచ్చేది ఎక్కడ తెలుసా? దేవుని సన్నిధిలో. దేవుడే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు, నీకు జవాబు ఇచ్చే దేవుడు ఆయన. నువ్వు ఎక్కడికి రావాలో తెలుసా? లేచి మందిరానికి, దేవుని సన్నిధికి రా, మొరబెట్టు, కన్నీరు కార్చు, ఆయన పాదాల దగ్గర ప్రలాపించు, పట్టుకో ఆయన పాదాలు, ఎడవక, జవాబు ఇచ్చిందాకా కదలమాకో. దేవుని స్తోత్రం. ఆయన జవాబు ఇచ్చే దేవుడు ఆయన, నీ ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు ఆయన, నీ కష్టాలను తీర్చివేసే దేవుడు ఆయన, నీ శ్రమ నుంచి విడుదలిచ్చే దేవుడు ఆయన, నిన్ను ఓదార్చే దేవుడు ఆయన, నిన్ను ఆదరించే దేవుడు ఆయన, నిన్ను బలపరిచే దేవుడు ఆయన, నిన్ను స్థిరపరిచే దేవుడు ఆయన. ఆయన ఉండగా నీకు చింత యారా, నీకు భయమేనా? ఈ మధ్యలో ఉన్న అన్ని దేవతలు తీసివేసే అప్పుడు దేవుడు వస్తాడు. తెలుసు నీకు ఎందుకు ఎదగలేకపోతున్నావు, నీ అభివృద్ధి, నీ ఎదుగుదల ఎందుకు ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది తెలుసా? నీకు నాకు అందరికీ తెలుసు. మనం ఎందుకు వెనకబడిపోయాం? ఎక్కడో తేడా ఉంది, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నాం. అందుకోసమే దేవుడు దూరం అయిపోయాడు. ఎప్పుడైతే
దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు మనం గమనిస్తాము, వాటిని తీసివేసే. నీ ఎదుగుదలకు అడ్డు వచ్చి వాటిని తొలగించుకో. అప్పుడు దేవుని ఆత్మ కదలాడింది. దేవుడు దిగి వస్తాడు. దేవుడిని మళ్ళా లేవనెత్తాడు. కృంగిన సమయంలో లేవనెత్తాడు. బలపరిచే దేవుడు ఆయన. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అందరూ ఉన్న స్థలం నుంచి గట్టిగా చెప్పకూడదా ప్రభు? అబ్రహాము దేవుడు మాట్లాడిన వ్యక్తి, దేవుడు పిలిచిన వ్యక్తి అబ్రహాముని. దేవుడు ఎన్నుకున్న వ్యక్తి. ఆయన్ని ఆశీర్వదించాడు, ఆయన దీవిస్తున్నాడు ఆయన. కానీ ఆయనకు అడ్డుగా వచ్చింది ఒకటి. అడ్డుగా వచ్చాడు. ఆయనకు అర్థం కావట్లా ఎవరు అది. అంతేనా? ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? ఎక్కడ లాభం లేదు. ఇతనితో ఉంటే నాకు దేవుడు దేవుని కలుసుకోవాలి. వాగ్దాన కుమారుని పొందుకోవాలి. ఆశీర్వాదాలు పొందుకోవాలి. చివగా ఏదో అడ్డుగా వచ్చింది. అడ్డుగా వచ్చింది గమనించాడు. అడ్డును తొలగించుకున్నాడు. ఎవరో కదా అడ్డు? లోతే. తన సహోదరుడు లోతే. నీ సహోదరుడు కావచ్చు, నీ బంధువు కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, నీ ఇరుగు పొరుగులు కావచ్చు, పక్కంటోడు కావచ్చు. అడ్డు బండ అడ్డుగా ఉంటే తొలగించుకో. అబ్రహాము అడ్డు తొలగించుకున్నాడు. ఎప్పుడైతే అడ్డు తొలగించుకున్నాడో అప్పుడు దేవుడి దిగి వచ్చాడు. ఓ దేవుడి దిగి వచ్చి అబ్రహాం వాగ్దానాలు చేశాడు ఆయన. తర్వాత వాగ్దానం పుత్రులు పొందుకున్నాడు. ఒకప్పుడు స్వరాన్ని దేవుడు, ఒకప్పుడు స్వరంతో మాట్లాడే దేవుడు. ఎప్పుడైతే అడ్డుగోడలో తీసుకువెళ్ళబడదో లోతు నుంచి బయటకు వచ్చాడో ఈ అడ్డులో దేవుడు దిగి వచ్చాడు. స్వయంగా దిగి వచ్చాడు. శరీరం తెచ్చుకొని వచ్చాడు. అర్థమైందా? కనుక అడ్డు తొలగించుకో. నీ ఎదుగుదలకు అడ్డుగా వచ్చి వాటిని తొలగించుకో. తొలగించుకుంటేనే దేవుడు ఇచ్చేది నీకు, నీతో మాట్లాడేది, నిన్ను దర్శించేది, నిన్ను రక్షించేది. ఎప్పుడైతే వారు పాపను ఒప్పుకొని వాళ్ళు ఆ విగ్రహాలను పారేశారో అన్ని అర్థమై దేవుని ఆత్మ వాళ్ళ దురవస్థను చూడలేకపోయారు. దేవుని ఆత్మ సహించలేకపోయింది. అయ్యో నా బిడ్డలు ఇంత కష్టపడుతున్నారు, నా ప్రజలు ఇంత కష్టం ఉన్నారు, దిగి వచ్చాడు. అలాగే నేను కూడా ఏదైతే అడ్డుగా వచ్చిందో దాన్ని తేలిగించుకున్నప్పుడు దేవుడు వస్తాడు, చూస్తాడు. నా కుమారుడు, నా కుమార్తె ఇంత కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, అయ్యో నేను చూడలేను. దేవుడు వచ్చి మనం లేవనెత్తే దేవుడు, పైకి లేపే దేవుడు, మనం దీవించే దేవుడు. భయపడదు నా కుమారుడు కుమార్తె, నేనున్నాను, నడిపించేది నేను, నిన్ను పోషించేది నేను, నిన్ను చివరి వరకు నడిపించేది నేనే, నిన్ను ఆదరించేది నేనే, నిన్ను దీవించేది నేనే, నిన్ను సమస్తాన్ని కాపాడేది నేనే. ఒక్కసారి చూసుకో, ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని తొలగించుకో. నీ అభివృద్ధికి అడ్డుగా వచ్చే తొలగించుకో. అబ్రహాము అడ్డుగా వచ్చిన లోతును తొలగించుకున్నాడు. ఎప్పుడైతే అబ్రహాము లోతును తొలగించాడో అప్పుడు దేవుడు ముఖాముఖి మాట్లాడాడు. వాగ్దాన కుమారుడు పొందుకున్నాడు. అర్థమైందా? అడ్డుగా వచ్చినట్టు తొలగించుకో. నీ జీవితంలో, నా జీవితంలో ఎవరైనా సరే ఏదైతే అడ్డుగా వస్తుందో వాటిని తొలగించుకుంటేనే, లేదంటే మనం ఇబ్బందులు పాలవుతాం, దేవునికి దూరం అయిపోతాం, మేలు పోగొట్టుకుంటాం, ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం, శ్రమలకు గురవుతాం, కష్టాలకు గురవుతాం, శత్రువులు పాలవుతాం. చూడండి ఒక్కసారి నా సహోదరి సహోదర, ఈ మధ్యాహ్న సమయంలో నిత్యముగా నీ అభివృద్ధికి అడ్డుగా వచ్చి వాటిని తొలగించుకున్నాము. అబ్రహాము లోతు నుంచి ఎప్పుడైతే ఏరయ్యాడో, ఎప్పుడైతే ఏరుబడి బయటకు వచ్చాడో అప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. అలాగనే గమనించండి, యాకోబు ఎప్పుడైతే వారికి అడ్డుగా ఎదుగుదలకు అడ్డుగా వచ్చే వాటిని
ఆ విగ్రహాలు అన్నగారు తీసివేసాడు. అతను దీవించబడ్డాడు. దేవుడు అతను కలుసుకున్నాడు, అతను ఆశీర్వదించాడు. ఓ నా శ్రమదనం నాకు ఉత్తరం ఇచ్చిన దేవుడు. బేతెలికి వెళ్ళి ప్రార్థన చేద్దాం, అక్కడ బలిపీఠం కడదామన్నాడు. బలిపీఠం అంటే ప్రార్థన చేయి. నీవు నీ కుటుంబం ప్రార్థన చేయి. ఈ రోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా ఒక రోజున, ఏదో ఒక రోజున ఖచ్చితంగా దేవుడు జవాబిచ్చే దేవుడు ఆయన. నిన్ను లేవనెత్తే దేవుడు ఆయన. నిన్ను మళ్ళా నిలబెట్టే దేవుడు ఆయన. నిన్ను బలపరిచే దేవుడు ఆయన. భయపడద్దు, నువ్వు పడద్దు, చింతించొద్దు. అయ్యో అందరు దూరం అయిపోయారే, అందరూ విడిచిపెట్టిపోయారే, నానే వాళ్ళు ఎవరు లేరే, ఒంటరి వాడిని అయిపోయాను, ఒంటరిదాని అయిపోయాను. ఏంటి నా స్థితి? కుంకుమాకు పాదు బలమాకు, చింతించమాకు. నిన్ను ఆదరించే దేవుడు ఆయన, నిన్ను బలపరిచే దేవుడు ఆయన, అంతవరకు నడిపించే దేవుడు ఆయన, లాలించే దేవుడు ఆయన, నిన్ను పోషించే దేవుడు ఆయన, సమస్తాన్ని చేసే దేవుడు ఆయన, నిన్ను అన్నిటి నుంచి కాపాడే దేవుడు ఆయన. ఒకే ఒక ఆయన ఉన్నాడు ఆయన. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఉంటే చాలు. హల్లెలూయా. ఆయన ఉంటే చాలు ఆయన. కానీ నీ ఎదుగుదల గడ్డ వచ్చేవాడిని ఏది ఉందో చూసుకో. ఏది అడ్డుగా వస్తుందో చూసుకో. ఇదిగో అడ్డుగా వచ్చినట్టు తొలగించుకో. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎప్పుడైతే వారికి అడ్డుగా వచ్చి తొలగించుకున్నారో దేవుడు దిగి వచ్చాడు. యాకోబు దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. అడ్డుగా ఉన్న వాటిని అన్ని దేవతలను పారవేశాడు. అలాగే అబ్రహాం లోతు నుంచి బయటకు వచ్చాడు. ఎప్పుడైతే అడ్డుగా ఉన్న వాటిని తొలగించుకొని బయటకు వచ్చాడు, అబ్రహాము దీవించబడి వాగ్దాన పుత్రుని పొందుకున్నాడు. ఈరోజు సంగమ సహోదరి సోదరుల ఎవరమైన మనము ఏదైతే మన అభివృద్ధికి అడ్డుగా వస్తున్నాయో, నీ అభివృద్ధికి అడ్డుగా వచ్చి వాటిని తొలగించుకున్నప్పుడు దేవుడిని మళ్ళా లేవనైతే నీతో ఉంటాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను అనాథగా చేసే దేవుడు కాదు. ఆయన జాలి కలిగిన దేవుడు ఆయన, ప్రేమామయుడు ఆయన, దయామయుడు ఆయన, కరుణా సంపన్నుడు ఆయన. అలాంటి దేవుడు కలిగి. కానీ నీ ఎదుగుదల ఎందుకు ఒక్కసారి ఆలోచించు. ఎందుకు కుంటుపడింది? ఎందుకు నీ ఎదుగుదల ఆగిపోయింది? ఎందుకు నువ్వు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నావు? ఎందుకు దిగజారిపోయావు? ఎందుకు నేర్చించిపోతున్నావు? ఎందుకు ఉద్యోగం పోయింది? ఎందుకు ఏది అడ్డుపడింది? ఏదో అడ్డుపడింది. నేను ఎదగలేకుండా అడ్డుపడ్డది ఏంటి? ఆ కార్యాలు నీకు తెలుసు. ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వు ఉన్న స్వరం నుండి పరిశీలన చేసుకో. ప్రభువా, ఎదుగుదల లేకుండా అడ్డుపడి, నీ ఎదుగుదలను అడ్డుపడి ఆటంకపరిచే ఏ ఉన్నాయి నీకు తెలుసు. ఈ క్షణమే నీకు తెలుసు. నీ హృదయానికి, నీ మనసుకి ఈ క్షణమే వాటిని విడిచిపెట్టు. వాటిని పారవేయి. యాకోబు లేచి బేతేలుకు వచ్చి బలిపీఠం కట్టినట్టుగా నీవు కూడా నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో మొదలుపెట్టి దేవుని స్తోత్రం. ఏ సమస్యకైనా సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. సమాధానం అక్కడే దొరుకుతుంది. యాకోబు నా శ్రమదనం నాకు ఉత్తరం ఇచ్చిన మన లేచి బేతేలుకి వెళ్దాం. అక్కడ బలిపీఠం కదా, నువ్వు కట్టు బలిపీఠం అక్కడ వచ్చి ప్రార్థన చేయాలి. ఎవరికి చూడమాకు, ఏ వ్యక్తిని ఆశించమాకు, లోకాన్ని ఆశించమాకు, ఎక్కడ పరిగెత్తుగా మాకు, ఎక్కడ కూడా నీకు ఆదరణ ఉండదు. ఎవరు కూడా నీ మీద జాలు చూపరు, ఎవరు కూడా నిన్ను ఆదరించరు. అయ్యో నా సహోదరు అంటే నిన్ను ఎవరు కూడా ఆదరించరు. అర్థమైందా? ఒకే ఒక ఆయన ప్రేమించి ఆదరించి నిన్ను హత్తుకునేది. ఎక్కడికి రావాలి తెలుసా? బేతేలుకి రా, మందిరానికి రా, దేవుని సన్నిధికి రా. ఎలాంటి సమస్య అయినా పర్లా, ఎలాంటి శోధన అయినా పర్లా, ఎలాంటి కష్టమైన పర్లా, అన్ని పోయినా పర్లా, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయి. దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టు. నీకు ఉత్తరం ఇచ్చేదేవుడు ఆయన, జవాబు ఇచ్చేదేవుడు ఆయన, బలపరిచేదేవుడు ఆయన, నేను ఉన్నానని రుజువు చేసేదేవుడు ఆయన. సంగమా గుర్తుపెట్టుకో. నీ అభివృద్ధికి అడ్డు వచ్చే వాటిని తొలగించుకోవాలి. మన హృదయానికి తెలుసు కాబట్టి ఈ క్షణమే ఆలోచించుకో. ప్రభు, ఒకప్పుడు నేను దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఎక్కువగా ఆసక్తిగా నేను ప్రార్థన చేసేదాన్ని కదా. ఎందుకు నేను వెళ్ళలేకపోతున్నాను? ఎందుకు ప్రార్థనకు దూరం అయ్యాను? ఎందుకు వర్తమానం చదవలేకపోతున్నాను? ఎందుకు పరిశుద్ధ గ్రంథాలు చదవలేకపోతున్నాను? ఎందుకు కోటాలకు హాజరు కాలేకపోతున్నాను? ఎందుకు దేవుడి సన్నిధికి దూరం అయిపోతున్నాను? ఏంటి నా అభివృద్ధికి ఆటంకపరిచేయని ఒక్కసారి నిలబడి నువ్వు ఆలోచించు. నువ్వు మనసు అట్లా నీ అభివృద్ధిని ఆటంకపరిచే వాటిని తొలగించుకో.
గంటల గంటల ప్రార్థన చేసేదాన్ని కదా, వర్తమానం గంటల గంటలు చదివేదాన్ని కదా, గంటల గంటల పరిశుద్ధ గ్రంథం చదివేదాన్ని కదా, ఎక్కడ పూట ఉన్న పరిగెత్తేదాన్ని కదా, ఎక్కడ దేవుని వాక్యం అంటే ఆసక్తితో అన్ని పనులు పక్కన పెట్టి దేవుని వాక్యాల కోసం వెళ్ళేదాన్ని కదా. ఈరోజు ఎందుకు అనబడ్డావు? ఎందుకు నిర్జీవ స్థితిలో ఉన్నావు? ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నావు? ఎందుకు ఆసక్తి పోయింది? ఎందుకు దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యంగా ఉన్నావు? ఎందుకు దేవుని యొక్క ప్రార్థన నిర్లక్ష్యంగా ఉన్నావు? ఎందుకు మందిరంలోకి రాలేకపోతున్నావు? ఎందుకు గ్రంథాలు చదవలేకపోతున్నావు? ఎందుకు వర్తమానం చదవలేకపోతున్నావు? ఎందుకు ప్రార్థించలేకపోతున్నావు? అయ్యో ఏదో నీ ఎదుగుదలను అడ్డుపడే ఉన్నాయి, ఎదుగుదలకి ఆటంకపరిచే ఉన్నాయి. ఏంటి అయ్యో నీకు తెలుసు, అవి ఏవో కావు, ఏమైనా పర్వాలేదు, వాటికి ఈ క్షణమే తక్షణమే విడిచిపెట్టి మళ్ళా లేచి పరిగెత్తు, మళ్ళా ప్రారంభించు. మళ్ళా నీకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నీ ప్రార్థనకు జవాబు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. పడిన చోట ఉండమాకు, కూలిపోయిన తోట ఉండమాకు, నిలబడిన చోట ఉండమాకు, అక్కడ లేచి మళ్ళా ప్రారంభించు, మళ్ళా ప్రారంభించు. దేవునికి జవాబు ఇస్తాడు. సిద్ధంగా ఉన్నారు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ అభివృద్ధికి అడ్డు కావచ్చు, వాటిని తొలగించుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలకు అడ్డుగా ఉన్న అన్ని దేవతలు, యాకోబుకి అడ్డుగా వచ్చిన అన్ని దేవతలు, అలాగనే అబ్రహాంకి లోతు అడ్డుగా వచ్చారు. ఈరోజు మనకు కూడా అడ్డుగా వచ్చే లోకం చాలా ఉన్నాయి. మన అభివృద్ధి పొందకుండా, దేవుళ్ళు ఆశీర్వదించబడకుండా, ఉద్యమం లేకుండా అడ్డుపడే ఏం తెలుసా? మన ఉదయానికి మనకు తెలుసు. అవి ఏమంటే అవి ఎంత విలువైన పర్వాలేదు, వాటిని తొలగించుకోవాలి, వాటిని తీసివేయి. ఈ క్షణమైన పారవి, లేచి నిన్ను శుచిపరుచుకొని నీ వస్త్రాలను మార్చుకొని లేచి బయటలకు వెళ్ళు, మందిరానికి వెళ్ళు. మళ్ళా పురుకొలుపుకో దేవుని స్తోత్రం. మళ్ళీ ఉద్యోగం పొందుకో, మళ్ళా ప్రార్థన చేయి, మళ్ళీ గ్రంథం చదువు ప్రారంభించు, వర్తమాన చదువు ప్రారంభించు, మళ్ళీ కూటానికి రా, వాక్యం విను, దేవుని సన్నిధిలో బలం పొందుకోవాలా. హల్లెలూయా. నిర్లక్ష్యం ఉన్న మాకు తొలగించుకో. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి. అలా చూడు, మళ్ళా అప్పుడు దేవుడు వస్తాడు. దేవుడు వచ్చి నీ దురవస్థను చూడలేడు. స్తోత్రం. ఎప్పుడైతే వాళ్ళు పాపను ఒప్పుకున్నారో, ఎప్పుడైతే వాళ్ళ విగ్రహాలను అన్ని దేవతలు మారివేశారో, ఎప్పుడైతే ప్రభువా మమ్మల్ని కనికరించు, ప్రభువా ఒక్కసారి మమ్మల్ని రక్షించమని ఏడుకున్నారో, అప్పుడు దేవుని ఆత్మ వాళ్ళ దురవస్థను చూసి సహించలేకపోయింది. అలాగా మనం కూడా మన ఎదుగుదలకు అడ్డుకోవచ్చు, వాటిని అన్ని తొలగించుకోవాలి. మనం ఒప్పుకుంటే దేవుని ఆత్మ చూసి మన దురాత్మను చూస్తూ ఊరుకోడు, దేవుడు చూస్తూ ఊరుకోడు. నా కుమారుడు, నా కుమార్తె ఈ స్థితిలో ఉన్నారా, ఈ బాధలో అనిపిస్తున్నారా, ఈ కష్టాలు ఉన్నారా, ఈ శ్రమలో ఉన్నారా అని దేవుడి దిగి వచ్చి మనకు విడుదలిస్తాడు, మనం విమోచిస్తాడు, మనకు ఆనందం ఇస్తాడు, మళ్ళా సంతోషం కలిగజేస్తాడు. మళ్ళా మనం లోకం చూస్తుంది, మళ్ళా అభివృద్ధి పొందుతాం. దేవుడి మాటలు అందరూ